వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫైట్. ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూదాన్ భూముల్లో నిర్మించిన గుడిసెల తొలగింపుపై స్థానికులు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తమ వద్ద భూముల డాక్యుమెంట్స్ ఉన్నాయని బాధితులు చెబుతుంటే ఇది ప్రభుత్వ భూమి ఆక్రమణే అని అధికారులు చెబుతున్నారు. ఇల్లు గుడిసెల కూల్చివేతతో వెలుగుమట్లలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం శివార్లలోని వెలుగుమట్ల ప్రాంతం వినోబా నవోదయ కాలనీలోని భూదాన్ భూమిలో నిర్మించిన ఇళ్లను కూల్చివేయడంపై రగడ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. బాధితులకి అండగా ఉంటామంటూ అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఖమ్మం బాట పట్టాయి. పేదల ఇళ్లను కూల్చిన తీరు బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో ఇప్పటి వరకు కూల్చడమే తప్ప పేదలకు గజం భూమి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పేదలైతే ఖమ్మం పట్టణానికి బతకడానికి వచ్చిండ్రో అలాంటి వాళ్ళు గుడిసెలు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తూ ఉంటే అకారణంగా చెంపా పెట్టకుండా నోటీసులు ఇవ్వకుండా ఇవాళ ఇంటికొక డీసీఎంని లారీని పంపించి యుద్ధ భూమిని తలపించే పద్ధతిలో 10,000 మంది పోలీసులను పెట్టుకొని ఆ ప్రజల మీద చేసిన దాడి, ఆ ఇల్లు కూలగొడుతున్న తీరు, అక్కడ మహిళలు కన్నీరు పెడుతున్నటువంటి పద్ధతి, ఇవాళ పిల్లలు కూడా మా ఇల్లు కూలగొట్టకండి అని చెప్పి వాళ్ళు కార్చిన కన్నీళ్ళ సాక్షిగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటా ఉంది. గీ ప్రభుత్వానికైనా గీ పార్టీకైనా గీ ముఖ్యమంత్రినా మనం తీసుకొచ్చుకుంటామని చెప్పి అలా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అటు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా బాధితులని కలిశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన చోటే ఇళ్లు కట్టి గృహప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. నేను రాజకీయం కోసం రాలా, కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సారు. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. మీకు మీ ఐకమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుస్తాడు, మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు పిలుస్తాడు, మీకు ఆ డిప్యూటీ సీఎం గారు పిలుస్తాడు. పిలిచేసి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి మీ 900 కుటుంబాల్లోనే చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఐక్యంగా ఉంటే మీరేనండి, ఒక మాట జాగ్రత్తగా మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. భూదాన్ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్ కాంగ్రెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ గారి స్ఫూర్తితో వినోబా భావే గారు అనే పెద్ద మనిషి స్టార్ట్ చేశారు భూదానం. ఆయన పేరు మీద మీరు కాలనీ పెట్టుకున్నారు, వినోబా భావే కాలనీ అని. కానీ ఆ రోజు ఒరిజినల్ గాంధీ గారు ఉన్నారు, ఈ రోజు డూప్లికేట్ గాంధీలు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసే భూ దొంగలు వీళ్ళు. భూమిని కొల్లగొట్టే దొంగలు కాబట్టే, రియల్ ఎస్టేట్ మాఫియా కాబట్టే ఇలా మీ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ప్రస్తుత పరిస్థితి గురించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, అక్కడ జనమేమో మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది మాదే అంటున్నారు. అటు అధికారులేమో ఇది ప్రభుత్వంది, పక్కా ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. అసలు ఏది నిజం? దీనిపై ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అండ్ కేటీఆర్ వ్యాఖ్యల గురించి ఎలా అర్థం చేసుకోవాలి? ఖమ్మం వెలుగుమట్లలో భూదాన భూములలో గత కొద్ది సంవత్సరాలు కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా ఈ సమస్య పరిష్కారం చూపించకపోవడంతో మరింత జటిలమైంది. ఈ రోజు అంటే 3 రోజుల క్రితం CCLA హైకోర్టు నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయని ఆ ఆర్డర్స్ను తీసుకొని వచ్చి రెవెన్యూ పోలీస్ అధికారులు వెలుగుమట్లో ఉన్నటువంటి పేదల గుడిసెలను అయితే కూల్చివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రాజకీయ రగడ కొనసాగుతుంది. ఆ అధికార కాంగ్రెస్ మినహా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ, CPM, CPI, ML పార్టీలకు చెందినటువంటి అన్ని పార్టీల నేతలు ఈ బాధితులకు సంఘీభావం తెలియజేస్తారు. ఎందుకంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రొసీడింగ్ ఆర్డర్స్ పేదలకి ఉన్నా కానీ ఏమాత్రం కూడా ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా కూలగొట్టి రోడ్డు మీదకి తీసుకురావటం ఏందనేది ప్రధానంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నిస్తాయి. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు కలెక్టర్ ఒక స్పష్టమైనటువంటి ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఇది ఖచ్చితంగా భూదానికి సంబంధించినటువంటి భూములే. సర్వే నెంబర్ 147, 148, 149లో 30 ఎకరాల 8 గుంటలు భూదానికి సంబంధించినటువంటి భూమి. దీనికి సంబంధించి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టు ఎలాంటి కూడా ఆర్డరు వాళ్ళకి అనుకూలంగా ఇవ్వలేదు. CCLA హైకోర్టు తమకు స్పష్టమైనటువంటి ఆర్డర్స్ ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే
ఇది ఈ ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవటం జరిగింది. దీని విలువ సుమారు 250 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని రక్షించామనేది కలెక్టర్ ప్రకటించారు. మరొక విషయం, దీంట్లో అర్హులైనటువంటి పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తాం, వాళ్ళకి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామనేది కలెక్టర్ ప్రకటించారు. ఇక జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే జిల్లాలో అందుబాటులో లేరు. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా న్యాయం చేస్తామనేది ఇటు రెవెన్యూ అధికారులు కలెక్టర్ చెప్తున్నటువంటి మాట. అయితే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటిది ఇప్పుడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా బాధితులకు సంఘీభావంగా ఉన్నారు. 2014లో 1895 మందికి 100 గజాల భూములు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపుగా ఈ 10-12 సంవత్సరాల కాలంలో అనేక మంది పేదలు తమకు శాయశక్తులు అంటే శక్తి కొలది కొంతమంది గుడిసెలు వేసుకున్నారు, కొంతమంది రేకుల షెడ్లు వేసుకున్నారు, కొంతమంది ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు కోల్చాల్సిన అవసరం ఏంది అనేది కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, ముఖ్యంగా జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రుల మీద ఆయన విమర్శలు చేశారు. ఆ పక్కన ఉన్నటువంటి భూములు కానీ రియల్ ఎస్టేట్ మాఫియా కోసం ఈ ముగ్గురు మంత్రులు కూడా ఈ భూదాన భూముల మీద ఖచ్చితంగా కన్నుబడింది. అందుకనే ముగ్గురు మంత్రులు కూడబలుకొనే ఈ కూల్చివేతల కార్యక్రమం చేశారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది, మీ అందరికి కూడా ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా బీఆర్ఎస్ చేస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పష్టంగా బాధితులకు హామీ ఇచ్చారు. అప్పటి వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో కూడా ఈ సమస్యను లేవనెత్తుతాం, మీకు అండగా ఉంటామని ఆయన చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నారాయణ. తెలంగాణలో మరో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలకి ఎన్నిక జరగనుండటం కీలకంగా మారింది. ఈ 2 స్థానాలు దక్కించుకునేందుకు అధికార పార్టీగా కాంగ్రెస్ సర్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలో ఆశావాహులు ఢిల్లీ బాట పట్టి భారీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే గణాంకాల ప్రకారం కాంగ్రెస్ కి అది సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఉన్నవి 2 రాజ్యసభ సీట్లు, ఒక్కో సీటుకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 41. ఈ లెక్కన కాంగ్రెస్ కి 2 స్థానాలు దక్కాలంటే కావాల్సిన బలం 82. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ సొంత బలం 66 కాగా ఎంఐఎం సిపిఐల్ని కలుపుకుంటే ఆ బలం 74కి చేరుతుంది. మరి ఇంకా 8 మంది సభ్యులు ఎవరు అన్నదే కీలకంగా మారింది. ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాంగ్రెస్ కి ఆధారం కాబోతున్నారన్నది స్పష్టమవుతోంది. అయితే కాంగ్రెస్ కి 2 స్థానాలు దక్కకుండా బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేల సాయంతో కాంగ్రెస్ ఆ 2 స్థానాలు దక్కించుకున్న రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేయడం ద్వారా ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇరుకున పెట్టాలని చూస్తోంది బీఆర్ఎస్ హైకమాండ్. అఫీషియల్ గా ప్రస్తుతం బీఆర్ఎస్ సంఖ్యాబలం 37 కాగా అందులో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలే. వారిపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్న బీఆర్ఎస్ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలనుకుంటోంది. ఆ లెక్కన బీఆర్ఎస్ జారీ చేసే విప్ ఆ 10 మందికి కూడా వర్తించనుంది. మరి పెద్దల సభ ఎన్నికలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకి పెద్ద చిక్కు వచ్చి పడిందా? విప్ ధిక్కరిస్తే ఆ 10 మంది ఇరుకున పడతారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, 2 పార్టీలకి ప్రాబబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు ఏ స్ట్రాటజీస్ తో ముందుకు వెళ్తున్నారు, పూర్తి డీటెయిల్స్. వీళ్ళ సంఖ్య కంటే ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ 10 మంది మీదనే 2 పార్టీలు కూడా కాన్సన్ట్రేట్ చేశాయి. ఇటు బీఆర్ఎస్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలనుకుంటుంది, వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారారని అఫీషియల్గా ఒక ఎవిడెన్షియల్తో నిరూపించాలనుకుంటుంది. అందుకోసం విప్ జారీ చేస్తుంది, ఒక అభ్యర్థిని పోటీలో కూడా నిలబెడుతుంది. ఇటు కాంగ్రెస్కు ఉంది కేవలం 67 స్థానాలు మాత్రమే. దాంట్లో 7 ఎంఐఎం సపోర్ట్ చేసినా, 1 సిపిఐ సపోర్ట్ చేసినా వాళ్ళకి 77కు దాటట్లేదు. సో 82 కావాలంటే ఇంకా 8 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఆ 8 మంది వీళ్ళే అయి ఉంటారనేది బీఆర్ఎస్ ఖచ్చితంగా చెప్తుంది. ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలో ఉన్నారో వాళ్ళు ఓటేస్తే కానీ కాంగ్రెస్కి 2 రాజ్యసభ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓటేసినా కూడా బీఆర్ఎస్కి 1 స్థానం కూడా రాలేనటువంటి సంఖ్యాబలం ఉంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి 7 ఉన్నారు. ఆ 7 ఈ 10 మంది పార్టీ మారినటువంటి 10 మంది కలిపి సపోర్ట్ చేస్తేనే బీఆర్ఎస్కి 1 స్థానం ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యం. మన కన్సూప్ మేరలో రాజకీయ పరిణామాలు సమీకరణాలు కనిపించట్లేదు. కాబట్టి 2 పార్టీల వైపు నుంచి ఒకటి బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలి, వీళ్ళను ఎవిడెన్స్తో సహా కోర్టు ముందు నిలబెట్టాలి అంటే విప్ జారీ చేయాలి. ఆ ప్రొసీడింగ్స్ కంతా కూడా ఎలా ఉంటుందంటే ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ హాల్లో ఎవరైతే బీఆర్ఎస్ విప్ ఉంటారో బీఆర్ఎస్ విప్కి ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీ పార్టీ అభ్యర్థికి ఓటేస్తున్నామంటూ చూపించిన తర్వాతే బ్యాలెట్ పేపర్ తీసుకెళ్ళి దాంట్లో వేయాల్సి ఉంటుంది, బాక్స్లో వేయాల్సి ఉంటుంది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు చూపించి ఓటేస్తారా, చూపించకుండా ఓటేస్తే అది చెల్లుతుందా,
చూపించి తప్పుగా కాంగ్రెస్ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఓటేస్తే విప్ జారీ చేసినటువంటి బీఆర్ఎస్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విప్ ఉల్లంఘించినటువంటి ఎమ్మెల్యేలపై స్పీకరో లేకపోతే కోర్టు ఇంకొకరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది. దీన్ని బీఆర్ఎస్ తనకు అనుగుణంగా మార్చుకోబోతుంది. ఇక కాంగ్రెస్ వైపు నుంచి రెండో స్థానం దక్కించుకోవాలంటే పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి ఇద్దరు అభ్యర్థుల్లో ఒక అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. ఓటు వేయాలంటే మరి విప్ ధిక్కరిస్తే ఆ ఓటు చెల్లుతుందా లేకపోతే వీళ్ళపైన చర్యలు ఉంటాయి ఏంటనేది కాంగ్రెస్ కూడా దాని గురించి ఆలోచించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 10 మంది లేకుండా కాంగ్రెస్ రెండో అభ్యర్థిని గెలుచుకునే ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితిలో లేదు. సంఖ్యాబలం చూస్తే కూడా 67-60 సిపిఐ మద్దతు ఇస్తే కనుక 68, ఎంఐఎం కూడా మద్దతు ఇస్తే కనుక 77 కూడా దాటనటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేల కీ రోల్ పగ తీర్చుకోవడానికి, ఖచ్చితంగా వీళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి, పార్టీ మారారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలని ఒక ఎవిడెన్స్తో పట్టుకోవడానికి బీఆర్ఎస్ ఖచ్చితంగా బరిలో ఉండనుంది. రాజ్యసభ అభ్యర్థిని నిలబెడతారు, విప్ జారీ చేస్తారు. విప్ ఎవరైతే పార్టీ విప్ ఉంటారో అక్కడ నిలబడి ఎవరెవరు ఓటేస్తున్నారని ఖచ్చితంగా చూపించాల్సిందిగా ఒక ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఇక కాంగ్రెస్ దీని అన్నిటికీ దాటుకుంటుందా? ఇప్పటికే చాలా రప్చర్ అయింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో చాలా స్ట్రాంగ్గా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది, స్పీకర్కు కొంత గైడెన్స్ వచ్చింది. స్పీకర్ ముందు అనేక రకాలుగా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా దానం నాగేంద్రకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. ఒక 2-3 ఎమ్మెల్యేల మీద యాక్షన్ తప్పదు అంటూ కొంత ప్రచారం కూడా జరుగుతుంది. లీగల్గా కూడా తప్పదు అంటూ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎలాంటి పార్టీ ధిక్కరణకు సంబంధించినటువంటి నిర్ణయం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు తీసుకుంటారా? కాంగ్రెస్ కూడా అందుకు ప్రోత్సహిస్తుందా? ఇక బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్లో సక్సెస్ అవుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు గెలుస్తారు అనే దానికంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. థ్యాంక్ యూ రాకేష్. ఇక ఎన్సీఆర్టీ 8వ తరగతి పుస్తకంలో పాఠంపై వివాదం మరింత రాజుకుంది. న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ పాఠంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎన్సీఆర్టీ 8వ తరగతి పుస్తకంపై బ్యాన్ విధించింది. భారత్తో పాటు విదేశాల్లో కూడా పుస్తకంపై నిషేధం విధించారు. మీరు కాల్పులు జరిపారు, న్యాయ వ్యవస్థ రక్తమోడుతోందని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఇది న్యాయ వ్యవస్థను కించపరిచే కుట్ర అని, సిలబస్ రాసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కేంద్రం క్షమాపణలు చెబితే సరిపోదని, అసలైన దోషులెవరో తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతవరకు కేసును మూసేసే ప్రసక్తే లేదన్నారు సీజేఐ సూర్యకాంత్. న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి పాఠ్యాంశంతో కూడుకున్న పుస్తక పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఎన్సీఆర్టీని కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. అసంబద్ధమైన విషయాలు పాఠ్యాంశంలో వచ్చాయని నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు వల్ల ఇలా జరిగిందని, న్యాయ వ్యవస్థలో అవినీతి గురించిన పాఠ్యాంశంతో కూడిన పుస్తక పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఎన్సీఆర్టీని కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. एनसीईआरटी में जो आदरणीय सुप्रीम कोर्ट के और भारत की न्याय व्यवस्था के ऊपर जो उल्लेख हुआ था, ये अत्यंत चिंताजनक है. हमारे सामने ये जब संज्ञान में आया, हमने उसको तुरंत एनसीईआरटी को सारी किताबों को विड्रॉ करवाया. और इसमें जो आज माननीय न्यायपालिका ने, सर्वोच्च न्यायपालिका ने जो टिप्पणी दिया है वो हमारे लिए मान्य है. सरकार उसके प्रति दायित्ववान है. मैं उसके लिए खेद प्रकट करता हूँ. और एनसीईआरटी की संबंधित व्यक्तियों के ऊपर कार्रवाई भी होगी और ऐसे परिस्थिति आगे ना बने उसकी सरकार चिंता करेगी. పుస్తకంలో న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలున్నాయని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలు సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి దృష్టికి తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, కరికులం అండ్ సిలబస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు సీజేఐ వ్యాఖ్యలే ఈ కేసు సీరియస్నెస్ ని తెలియజేస్తున్న నేపథ్యంలో దీనికి ఇప్పుడు ఎవరు బాధ్యత వహించబోతున్నారు? కేంద్రం నుండి ఏమన్నా సమాధానం వచ్చిందా? ఎస్ సార్, ఎన్సీఆర్టీ పూర్తి బాధ్యత దీనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగానే ఈరోజు సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి వారు 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో పుస్తకంలో ఇటు సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర అన్న అంశానికి సంబంధించిన పాఠ్యాంశంలో కొన్ని కీలక అంశాలని ప్రస్తావించడం జరిగింది. పుస్తకంలో వాటిని ముద్రించారు. ప్రధానంగా న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, అలాగే న్యాయమూర్తుల కొరత, న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడం పట్ల
సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు సుమోటోగా ఈ కేసు విచారణ జరిపారు జస్టిస్ సిజై జస్టిస్ సూర్యకాంత్. సో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి అలాగే ఎన్సీఆర్టీ డైరెక్టర్కి ఆదేశాలు జారీ షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు. ఎందుకు మీపై కోర్టు దిక్కన్న చర్యలు తీసుకోకూడదు, ఎందుకంటే 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకి రేపటి తరానికి మీరు న్యాయ వ్యవస్థ అవినీతితో కూడుకున్నది అన్న సందేశాన్ని మీరు ఇస్తారా? మీరు మాపై కాల్పులు జరిపారు, ఇప్పుడు న్యాయ వ్యవస్థ రక్తం ఓడుతుంది, న్యాయ వ్యవస్థ పైన దాడి అలాగే వివక్షకి ఇది నిదర్శనంగా ఉంది, దీని వెనుక ఒక పెద్ద కుట్ర కోణం ఉంది, దీన్ని కేవలం ఎన్సీఆర్టీ ఇప్పటికే క్షమాపణలు చెప్పింది, కానీ క్షమాపణలతో దీన్ని మేము అంగీకరించబోము, దీనిపై విచారణ జరుపుతామని తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేయడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విద్యాశాఖలు ఈ పుస్తకం బయటకు విడుదల కాకుండా పూర్తిగా దీన్ని ఇప్పటికే 2,33,000 పుస్తకాలను ముద్రించడం జరిగింది. సో వాటిని మొత్తం కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో అలాగే ఇటు ఫిజికల్గా కూడా నిషేధించాలి, వాటిని బయటకు విడుదల చేయొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ఇటు కేంద్ర రాష్ట్ర విద్యాశాఖలు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్లు ఫైల్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి అని చెప్పి తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉన్న ముఖ్యంగా ఎన్సీఆర్టీ చెప్తుంది న్యాయ వ్యవస్థపై అవగాహన కోసమే మేము పాఠ్యాంశాల్లో చేర్చాం, కానీ ఇటువంటి ముఖ్యంగా అంశాలు వస్తాయని చెప్పి మేము భావించలేదని చెప్పి కోర్టుకు తెలిపే ప్రయత్నం చేసినా కోర్టు మాత్రం దీన్ని చాలా సీరియస్గా పరిగణించడం జరిగింది. మూవింగ్ ఫార్వర్డ్, ఏపీ రాజకీయ పోలీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు సరికొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై గుంటూరు కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా విచారణకు గైర్హాజరవుతున్న సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం బీహార్లో ఐజీగా విధులు నిర్వర్తిస్తూ ఉన్న నాయక్ ను అరెస్టు చేసి తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు ఇప్పటికే పాట్నాలో పాగా వేశారు. బీహార్లో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు ప్రక్రియ ఉత్కంఠకు దారితీస్తోంది. 2 రోజుల క్రితం ఏపీ పోలీస్ బృందం అంతా కూడా పాట్నాలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఏపీకి తీసుకొచ్చేందుకు అక్కడి కోర్టులో ట్రాన్సిట్ పిటిషన్ వేయగా ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. 1 నెల రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పాట్నా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ గుంటూరు కోర్టు సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఏపీ పోలీసులు పగడ్బందీగా అడుగులు వేస్తున్నారు. బీహార్ పోలీస్ యంత్రాంగం సహకారంతో వీలైనంత త్వరగా ఆయన్ను అరెస్టు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మరోవైపు సునీల్ నాయక్ ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరనే సమాచారం ఉంది. దీంతో ఆయన అరెస్టు జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, అసలు సునీల్ నాయక్ అరెస్ట్ జరుగుతుందా లేదా? ఇటుపక్కన నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది, అటుపక్క పాట్నా కోర్టు 1 మంత్ ఆగమని చెప్తుంది. ఏం జరుగుతుంది అసలు? ప్రస్తుతం RRR కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ నాయక్. 2021లో ఏదైతే రఘురామకృష్ణరాజు టార్చర్ చేసినటువంటి వ్యవహారంలో సునీల్ నాయక్ కీలకంగా ఉన్నారని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసు విచారణలో భాగంగానే ఇప్పటివరకు గుంటూరు నారంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో 3 సార్లు ఇటు సునీల్ నాయక్ నోటీసులు జారీ చేశారు. ఏ ఒక్కరోజు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు అనేది ప్రధానంగా సునీల్ నాయక్ పైన ఉన్నటువంటి ఆరోపణ. సో విచారణకు హాజరు కావడం లేదు కాబట్టే అరెస్టు చేసేందుకు ఇటు ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఉన్నటువంటి బృందం బీహార్ వెళ్ళింది. అక్కడ పాట్నాలో ఆయన నివాసానికి అధికారిక నివాసానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన్ను అదుపులో తీసుకుంటూ ఉండగా మొత్తం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని అక్కడ పోలీసులు కూడా ఇటు సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం తీవ్రంగా ఖండించారు. అన్ని అడ్డంకులు దాటుకొని కోర్టులో హాజరుపరిచినప్పుడు ట్రాన్సిస్ట్ వారెంట్ రిజెక్ట్ చేసింది పాట్నా కోర్టు. ఈ నేపథ్యంలో ఇటు సునీల్ నాయక్ పైన ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ కూడా గుంటూరులో ఉన్నటువంటి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో 3 సార్లు నోటీసులు జారీ చేశామంటూ కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావడం లేదు కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు జారీ చేసినాం. మరోవైపు ఏదైతే 2 రోజుల క్రితం పాట్నా వెళ్ళినటువంటి ఏపీ పోలీసులు ఇంకా ఇటు బీహార్లోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సునీల్ నాయక్ను అదుపులోకి తీసుకోవాలి, ఈ కేసులో విచారణకు తీసుకురావాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చినటువంటి ఈ తరుణంలో ఏ రకంగా ఇటు ఏపీ పోలీసులు వెళ్తారు? ఇప్పటికే ట్రాన్సిస్ట్ వారెంట్ రిజెక్ట్ చేసినటువంటి నేపథ్యం. మరోవైపు 4 రోజుల పాటు ఇటు సునీల్ నాయక్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు కోర్టు జారీ చేసినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ తోటి ఇటు బీహార్ వెళ్ళనున్నారు ఇటు ఏపీ పోలీసులు. ఇప్పటికే ఒక టీం అక్కడి నుంచి మొత్తం పర్యవేక్షిస్తూ ఉంది. ఇటు సునీల్ నాయక్ ఎట్టి పరిస్థితులు ఏపీకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సునీల్ నాయక్ మాత్రం ఈ కేసులో తనకి ఎటువంటి ప్రమేయం లేదు, కేసును ప్రభావితం చేసేలాగా ఇప్పటికే RRR ఎవరైతే ఉన్నారో డిప్యూటీ స్పీకర్ అయినా తన పైన ప్రభావితం చేస్తున్నారు. మాజీ సీఎం పేరు చెప్పమని చెప్పారు. అలాగే అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ పేరు చెప్పమని చెప్పారు. తన పట్ల ఈ రకంగా ప్రవర్తించడం సరైన న్యాయం
అంటూ కూడా ఆయన వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తనకి కేసులో ఎటువంటి ప్రమేయం లేదు, అయినప్పటికీ కూడా తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది సునీల్ నాయక్ చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం నాటకీయ పరిణామాల నడుమున సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. సునీల్ నాయక్ నెట్టి పరిస్థితుల్లో ఏపీకి తీసుకురావాలని కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సునీల్ నాయక్ మాత్రం మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ విధులకు కూడా హాజరు కానట్లుగా అయితే మనకు తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వసంత్. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఆటల పోటీల్లో ప్రజాప్రతినిధులు సందడి చేశారు. పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వివిధ క్రీడల్లో సత్తా చాటారు. ఈ క్రీడల పోటీలో హోంమంత్రి అనిత స్పెషల్ అట్రాక్షన్. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో పలువురికి గాయాలయ్యాయి. క్రికెట్ మ్యాచ్ లో పరుగులు తీస్తూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కింద పడ్డారు. ఎడమ భుజం మణికట్టుకు గాయాలవ్వడంతో ఆయనకు విజయవాడలోని ఒక హాస్పిటల్లో చికిత్స అందించారు. ఇక మరో మ్యాచ్ లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. దీంతో ట్రీట్మెంట్ తరువాత షోల్డర్ బ్యాగ్ ధరించి ఆటల పోటీలో పాల్గొన్నారు. అటు కబడ్డీ మ్యాచ్ లో ఎమ్మెల్యే పార్థసారథి కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలు పలువురు గాయపడటంపై ఏపీ అసెంబ్లీలో సరదాగా సంభాషణ కొనసాగింది. ఆటల పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. కొంచెం లావుగా బరువు ఉన్న వాళ్లకే ఇబ్బందులని కామెంట్ చేయడంతో సీఎం చంద్రబాబుతో పాటు ప్రజాప్రతినిధులంతా నవ్వులు చిందించారు. స్పోర్ట్స్ ఉంటాయి మనకి, అందరూ వచ్చి దయించి ఆఖరి రోజు పూర్తవుతుంది. హ్యాండిక్యాప్డ్ అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు అవుతారు. అలాగా మా మామూలుగా ఉంటారు. అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. అసోసియేటెడ్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో ఈశ్వర్, గాయపడ్డ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఆటల్లో ఇంకా అదరగొడుతున్న లీడర్స్ ఎవరు? ఎగ్జాక్ట్లీ, సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే సుదీర్ఘంగా జరుగుతుంటాయి. దాదాపుగా నెల రోజుల పాటు గతంలో జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో నిరంతరం స్ట్రెస్తో ఉండే రాజకీయ నాయకులు కొంత ఆట విడుపుగా ఉండేందుకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ సమయంలో ఇట్లాంటివి ఏర్పాటు చేస్తుంటారు. దీనివల్ల సభ్యుల మధ్య కొంత కోఆర్డినేషన్ పెరుగుతుంది, వాళ్ళ మధ్య కొంత అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల సభలో కొంత ఈజీగా ప్రాసెస్ అవుతుంది, వాళ్ళ మధ్య ఫ్లోర్ మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో గతంలో ఇది నిర్వహించేవాళ్ళు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో కూడా ప్రత్యేకించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వీటిని ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇప్పుడు గాయపడిన త్రిబులార్, మనం ఇంతకుముందు కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం జరిగింది. త్రిబులార్ చాలా యాక్టివ్గా ఉంటారు. డిప్యూటీ స్పీకర్గా ఆయన అసెంబ్లీని రన్ చేసే సమయంలో కూడా చాలా యాక్టివ్గా డిసిప్లిన్తో నడిపించే ప్రయత్నాన్ని నిరంతరం చేస్తుంటారు. ఆ సభ్యులు ఎవరైనా సబ్జెక్ట్ దాటి డీవియేట్ అయి ప్రసంగిస్తుంటే వాళ్ళు మళ్ళీ అటెన్షన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇంకెవరైనా మొబైల్ ఫోన్స్ చూస్తున్నా, లేదంటే ఇంకేదైనా వాళ్ళు బుక్స్ చదువుతున్నా, వేరే ఆర్టికల్స్ లాంటివి చదువుతున్నప్పటికి కూడా వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇటు సమయపాలన గురించి నిరంతరం హెచ్చరిస్తుంటారు. చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన స్పోర్ట్స్కి సంబంధించి అందరినీ స్వయంగా అసెంబ్లీ జరిగే సమయంలో కూడా అందరూ ఖచ్చితంగా హాజరు కావాలని రిక్వెస్ట్ చేశారు. అట్లాంటి డిప్యూటీ స్పీకర్ చాలా యాక్టివ్గా స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఆయన క్రికెట్లో కావచ్చు, లేకపోతే పరుగు పందెంలో కావచ్చు, కబడ్డీలో కావచ్చు, అనేక పోటీల్లో ఆయన పాల్గొన్నారు. అయితే క్రికెట్లో రన్అట్ కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా రన్ను పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా ఆయన ముందుకు పడిపోవడం, ఆ తర్వాత ఆయనకి గాయాలు కావడంతో ఈరోజు ఏకంగా అసెంబ్లీకే హాజరు కాలేని పరిస్థితి. నిరంతరం ఆయన అసెంబ్లీకి రావడానికి ఎక్కువ ఇష్టపడతారు, అసెంబ్లీలో చైర్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. అట్లాంటి డిప్యూటీ స్పీకర్ ఈ క్రీడల వల్ల ఆయన అసెంబ్లీకి రాలేకపోవడం కొంత అందరినీ నిరుత్సాహపరిచింది. అయితే ఆయన మాత్రం ఆరోగ్యంగానే ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికి అసెంబ్లీకి హాజరు కాలేని పరిస్థితి. అదే సమయంలో మరికొంతమంది కూడా ఇట్లాంటి గాయాలయ్యాయి. మరొక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. మరొక ఎమ్మెల్యే పార్థసారథి, బీకే పార్థసారథికి ఆయనకి కాలుకి పాదానికి గాయమైంది. సో ఇట్లాంటి అనేక సంఘటనలు చాలా దాదాపుగా 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలకి కొంతమందికి ఫీవర్ వచ్చింది. ఎక్కువ మంది ఈరోజు చాలా డల్గా కనిపించారు అసెంబ్లీలో. సో అయినప్పటికీ కూడా దాన్ని స్పోర్టివ్ స్పిరిట్గానే తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు గతంలో వాళ్ళకి ప్రాక్టీస్ ఉండడం తక్కువ, ప్రజాసేవలో నిరంతరం బిజీగా ఉంటారు కాబట్టి హెల్త్ కాన్షియస్ కొంత దాని మీద ఫోకస్ చేసే టైం ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న దానికి ఒకసారిగా అటెండ్ అవ్వడం, అక్కడ రిగరస్గా ఇట్లాంటి మ్యాచెస్ జరుగుతుండడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయినప్పటికీ కూడా దాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. అందరూ కలిసి ఈరోజు కూడా మంత్రులందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి దాన్ని ఈరోజు కంక్లూడ్ డే, ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని ఫైనల్ మ్యాచెస్ అన్నీ అవుతున్నాయి. ఈరోజు మరింత ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. సో అందరూ స్పెషల్ అట్రాక్షనే ప్రతి ఒక్కరు అక్కడ ఇట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆటలు క్రీడా పోటీలు జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ ఈశ్వర్, ఇది 5/5. ఇక రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అసెంబ్లీలో